కాబకండి, ఆ ఒక్క విషయం మిస్ కాబకండి, ఆ ఒక్క విషయం మిస్ కాబకండి. అధికారం రేపు మారితే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. అధికారం మారితే, అధికారం మార్పిడి జరిగితే, అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాం అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు, ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు, ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. అధికారం రేపు మారిపితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబకండి. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు, ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండలుగా వ్యవహారం చేస్తామని. మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో. మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నిజంగా నాకే అందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. పాపం నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం. కాబట్టి పేదల ఇళ్ళు కూల్చేస్తాం. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరుపేదలున్నా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ ఇళ్ళు కూల్చేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం, దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీస్తాం అనేటువంటి మీ ఇష్ట ప్రకారం రాజ్యాంగం ఏమి ఈరోజు మీకేమో నుడా చైర్మన్కి మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమీ మీకేం ప్రసాదించలేదు. కాబట్టి మీరు ఈరోజు మీకు ప్రజలు ఆదరించిన తర్వాత వీలైతే ప్రజలకి ఏదైనా మేలు చేయండి. మేలు చేయకపోవడం చేత కాకపోతే, ఎందుకంటే మీకు మేలు చేయడం చేత కాదు. నిద్రలేస్తే వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు, నిద్రలేస్తే నాకు ఎంత వస్తుందని ఆలోచన చేసేవాళ్ళు తప్ప ఎంత స్కూల్ ఫీజులు వసూలు చేయాలా, ఎంత స్కూల్ ఫీజులు పెంచాలా, ఏ విధంగా రెడ్ క్రాస్ హాస్పిటల్స్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు. ఈరోజు ఇదే పంట కాలువలకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి, మీ మెడికల్ కాలేజ్ ఒక్క మొక్క కూడా ఉండదు. మీ మెడికల్ కాలేజీ కూలిపోద్ది. మీ మెడికల్ కాలేజీలో ఎన్ని పంట కాలువలు పోతున్నాయో ప్రజలకు తెలుసు. మెడికల్ కాలేజీలో ఎన్ని పంట కాలువలు పోతున్నాయో నీకు తెలుసు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు 10 మందికి సేవ చేసేటువంటి ఆ వైద్యశాలను కూల్చేస్తే ఏమొస్తుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు, నిన్ను పట్టించుకోలేదు, నిన్ను ఎప్పుడూ అసలు లెక్కలో కూడా వేసుకోలేదు మేము. అటువంటిది ఈరోజు నువ్వు ఎక్కడా కనపడకుండా 4 సంవత్సరాలు 9 నెలలు చివరి 3 నెలల్లో వచ్చి ఆ 3 నెలల్లో ఈరోజు నేను అది చేశాను ఇది చేశానని చెప్పి విధ్వంసకరమైనటువంటి పరిపాలన శ్రీకారం చుడతామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు చేసేటువంటి ఈ పనులు నెల్లూరు నగరం ఇప్పటికే ఏసడించుకుంటుంది. ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో మేమందరం కూడా నిన్న జరిగినటువంటి సంఘటనని మా ఇన్ఛార్జి శాసనమండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పాపం నాకు వచ్చి చెప్పాడు, అన్న దారుణం, నాకే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. పాపం దాదాపుగా ₹1 కోటి ఆస్తి నష్టం జరిగింది ఆ స్థలంతో సహా. విలువైనటువంటి స్థలం. అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం ఒక భవనం నిర్మించుకుంటే దానిని చూస్తే దాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందని బాధేస్తుంది. పాపం వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఎంత కూడబెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత మాత్రం 2 అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. ఒక ఇంట్లో మనం ఉండి ఒకటి రెంట్కి ఇచ్చుకుంటే ఏదో మన జీవితకాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తుల జీవితాల మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా మీరు ప్రవర్తించారు. కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ చెప్తున్నాం, నేను నాతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సోదరులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమిద్దరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అండగా ఉంటాం. దీనిని ఇంతటితో విడిచిపెట్టాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే కిండలు పడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీలాగా రెడ్ బుక్లు రాయాల్సినటువంటి పని లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్కు రాస్తుంది. ఆ కుటుంబమే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేశారో చెప్తుంది. ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళని నేను చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు. ఎప్పటికైనా గుర్తుంచుకొని మీ పై అధికారులు చెప్పొచ్చు, రేపు కలెక్టర్ గారు ఏడు ఉన్నాడు, మీ కమిషనర్ గారు మీకు కనపడ్డు. ఈ రోజు చెప్పినటువంటి నారాయణ 4 సంవత్సరాలు 9 నెలలు ఓడిపోయిన తర్వాత ఎటు పత్తా లేకుండా పోయాడు, అటే విధంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఉద్యోగం చేయాలి, మీరు ఇక్కడ ఉండాలి. ఈరోజు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకు 10 రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ నేను మరలా చెప్పేది, మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, అన్యాయంగా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఎవ్వరూ వదిలిపెట్టాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మా కుటుంబ సభ్యుడితో సమానం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీద చేసినటువంటి దాడి.
కాబట్టి దీన్ని ప్రతిఘటిస్తాం. దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి న్యాయపరంగా ముందుకు వెళ్తాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా పాపం దాడులు చేసి ఇంటిని కూల్చివేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం అండదండల నుంచి రాబోయేటువంటి రోజులు ఎటువంటి ఏవి జరిగినా సరే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి కూడా ఈరోజు పాపం ఒకటే విషయం చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు, జగనన్న వెంట నడిచారు, ఈరోజు నష్టపోయారు పాపం. ఆ నష్టపోయినటువంటి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణంగా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా సరే నారాయణ కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ మీరు ఈ దాడులు ఆపండి, ఈ దాడులు సరైనటువంటివి కాదు, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని ఈసడించుకొని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకొని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అందరిని కూడా తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చే లోపలనే ఇటువంటి దాడులకు స్వస్తి పలికితే మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా హితో చెప్తున్నాను. మీరందరూ కూడా చూసే ఉంటారు, వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు, కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు, ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి, బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కళ్ళనీళ్ళు పర్యంతం అవుతా ఉన్నాడు. వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది. సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఈ విధ్వంసం, నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీకు 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినారే, అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా? ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకొని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కూలదోస్తూ ఉన్నారు.